నీ కృపా సహాయములతో ఈ సువార్త ప్రబోధక మేరీ మాత పుణ్యక్షేత్రమును నిర్మించు భాగ్యం మాకు లభించినది. దీనిని ఆశీర్వదించండి. మీ వాక్యమును ఆలకించుటకు, మీ దేవద్రవ్య అనుమానములు కొనియాడుటకు మరియు విశ్వాసముతో ఇచ్చుటకు వచ్చి ప్రతి ఒక్కరూ ఆ తల్లి మరియ మధ్యస్థ ప్రార్థన సహాయమున క్రీస్తు ప్రభువుని ప్రత్యక్షతను, స్వస్థతను మరియు అనేక విధములైన ఆధ్యాత్మిక వరములను పొందు భాగ్యమును దయచేయమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. తండ్రి దేవా స్వాగతం, యేసుదేవా స్వాగతం, ఆత్మదేవా స్వాగతం, త్రియేకదేవా స్వాగతం. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. మధురమైన నీదు నామం నేను పొగడెదను, మమతలొలికే నీదు రూపం నేను కొలిచెదను. శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము, శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామము. నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం, నీకే స్వాగతం దేవా, నీకే స్వాగతం.
మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై మీ సుతుని ప్రేమతో వేడమ్మా అమ్మా మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై మీ సుతుని ప్రేమతో వేడమ్మా. పరిశుద్ధ మరియమ్మ మాకై వేడమ్మా రక్షకుని మాత మాకై వేడమ్మా నిర్మల మాత మాకై వేడమ్మా కన్నెకల కన్నెక మాకై వేడమ్మా అమ్మ మరియమ్మ మా ప్రియ మరియమ్మ మాకై మీ సుతుని ప్రేమతో వేడమ్మా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో నుండురుగాక. పూజ్య గురువులు ఫాదర్ డెనిస్ భాస్కర్, వికారాబాద్ డీన్, రెవరెండ్ ఫాదర్ గ్రీన్వే మరియు మిల్హిల్ మిషనరీ గురువులు, మన అగ్రపీఠం గురువులారా, కన్యాశ్రీలారా, డియర్ సెమినేరియన్స్ బ్రదర్స్, ప్రియమైనటువంటి మరియమాత భక్తులారా, ఈరోజు చూడముచ్చటగా ఎంతో చక్కగా మరియమాత వేద వ్యాపకం మరియమాత పుణ్యక్షేత్రాన్ని మన గ్రీన్వే ఫాదర్ గారు మరి ఎంతోమంది మీ అందరి ఆర్థిక సహకారముతో మరి మిల్హిల్ సభ గురువుల సహకారముతో చక్కనైనటువంటి ఈ గృహను నిర్మించారు. కాబట్టి ముందుగా ఆ దేవునికి వందనాలు సలుపుతూ మరి దీన్ని నిర్మించినటువంటి మన గ్రీన్వే ఫాదర్ గారికి మనందరి చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్ గ్రీన్వే. అలాగే ప్రియమైన సహోదరి సహోదరులారా, మన క్రైస్తవ విశ్వాసానికి సాక్ష్యం ఇచ్చుటకు భగవంతుడు మనందరినీ కూడా ఆ జన్మను ప్రసాదించారు, జ్ఞాన స్నానాన్ని ప్రసాదించారు. అలాగే ఆయన బిడ్డలముగా సాక్ష్యం ఇచ్చేదానికి ఒక మంచి సుమాతృక అయినటువంటి ప్రథమంగా మన మరియ తల్లి, యేసు ప్రభువు తల్లి, అలాగే స్నాపకుడగు యోహాను, ఆయన ప్రభువు దగ్గరికి, ప్రభువు మార్గానికి సంసిద్ధపరిచాడు. అలాగే మన దేవ సహాయం పిల్లై తమిళనాడు రాష్ట్రంలో ఆయనను హింసిస్తున్న, శారీరకంగా కొడుతూ ఉన్నప్పటికీ వారిని క్షమించి వారి కోసం ప్రార్థించే సుగుణం ఆయనలో ఉంది. అంతటికంటే ముఖ్యంగా మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభువును మనము చేరుకోవచ్చు. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ ప్రభువు రాజ్యములో మనమందరము కూడా వారసులం కావచ్చు అన్న విధంగా ఈ యొక్క గుహను ఏర్పాటు చేయటం చాలా చాలా సంతోషం. మీరు ఎంతో చక్కగా ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేశారు, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, డిసెంబర్ 8వ తేదీ పరిశుద్ధ కన్య మరియమ్మ యొక్క అమలోద్భవ మహోత్సవాన్ని కొనియాడి ఉన్నాం. మనము ఈ సందర్భంగా ఈ అమలోద్భవి మాత
పండుగను ఈరోజు మనం నిర్వహించుకుందాం. ఈ బలి పూజను కూడా ప్రారంభించుకుందాం. ముందుగా ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని పాల్గొనుటకు ముందు మనం చేసినటువంటి తప్పిదమ్ములను మనసులో తలంచుకుందాం. దేవుని ముందు అవి ఒప్పుకొని పశ్చాత్తాపడదాం. ఆ మన్నింపును దయచేయమని కరుణ దయగల జాలిగల యేసయ్యను ఇప్పుడు అడిగి ప్రార్థన చేసుకుందాం. చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా 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 నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా జిగటగల ఊపిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా జిగటగల ఊపిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా నీకేమి చెల్లింతు నా మంచి యేసయ్యా హిమము కంటెను తెల్లగా మార్చయ్యా ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు ప్రేమామయుడివై ప్రేమించావు కరుణామయుడివై కరుణించావు తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి ప్రేమ కరుణ నీ కృప చాలు ప్రేమ కరుణ నీ కృప చాలు చాలునయా చాలునయా నీ కృప నాకు చాలునయా నీ కృప నాకు చాలునయా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్.
ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. Gloria, Gloria, glory, glory, Gloria. ఉన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. ఏలిన వార పరలోక రాజ, శక్తి సంపన్న పొగడెదము మిమ్ము పొగడెదము, మీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, మీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. జనితైక సుతుడా, ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, తాకుమయ్యా, మమ్ము తాకుమయ్యా, మా పాపము కడుగుమయ్యా. జనితైక సుతుడా, ఏలిన వార, దేవుని గొర్రె పిల్ల, తాకుమయ్యా, మమ్ము తాకుమయ్యా, మా పాపము కడుగుమయ్యా. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం, నీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము ఘనపరచెదం. ఆమేన్, 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 ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షకుడు యేసు తన మరణ ఉత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహములను పరిశుద్ధ కన్య మరియమ్మకు ముందుగానే అన్వయించి, ఆమె తన తల్లి గర్భమున రూపొందిన క్షణము నుండియే ఆమెను ఎటువంటి పాప మలినము సోకనీయక కాపాడి
నీ కుమారునికి యోగ్యమైన నివాసముగా రూపొందించితివి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాప పరిహారమును పొంది నీ సమక్షమునకు చేరునట్లు కరుణింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యెషయా గ్రంథము 56వ అధ్యాయము మొదటి వచనము మరియు 6-7 వచనములు. ప్రభు ఇట్లు నుడువుచున్నాడు, మీరు నీతి న్యాయములు పాటింపుడు, నేను సత్వరమే మిమ్ము రక్షింతును, నా ధర్మము ప్రస్ఫుటమగును. ప్రభువు ప్రజలలో చేరి ఆయనను ప్రేమించి సేవించి ఆయన విశ్రాంతి దినమును పాటించి నిబంధనము అనుసరించడు అన్యజాతి ప్రజలకు ప్రభు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నేను మిమ్ము నా పవిత్ర పర్వతమునకు కొనివత్తును, నా ప్రార్థనా మందిరమున మిమ్ము సంతోషచితుల గావింతును, నా బలిపీఠముపై మీరర్పించు బలులను దహన బలులను స్వీకరింతును, నా మందిరము సకల జాతి జనులకు ప్రార్థనా మందిరమని పిలువబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన పల్లవి నా తర్వాత చెప్పండి. కనులు మూసిన కనులు మూసిన కనులు తెరచిన కనులు తెరచిన కనిపించేది కనిపించేది నీ మహత్యమే నీ మహాత్యమే భూమి అంతటను భూమి అంతటను ఓ దేవా. ఓ దేవా. కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది నీ మహత్యమే భూమి అంతటను ఓ దేవా. అందరూ కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది నీ మహత్యమే భూమి అంతటను ఓ దేవా. నీవు కలిగించిన ఆకాశమును నీవు సృజించిన చంద్రతారకలను గాంచి నేను విస్మయముంది తిని. ఆ పల్లవి. కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది నీ మహత్యమే భూమి అంతటను ఓ దేవా. నీవు నరుని జ్ఞప్తికి తెచ్చుకొనుటకు అతడు ఏ పాటివాడు, అల్పమానవుని పరామర్శించుటకు అతడెంతటి వాడు. అయినను నీవు నరుని నీకంటెను కొంచెము తక్కువ వానిగా మాత్రమే చేసితివి. కీర్తి మహిమలను కిరీటముతో అతనిని అలంకరించితివి, అతనిని అలంకరించితివి. పల్లవి. కనులు మూసిన కనులు తెరచిన కనిపించేది
కనిపించేది నీ మహాత్యమే భూమి అంతటను ఓ దేవా. గొర్రెలు ఎడ్లు వన్య మృగములు ఆకాశమునంది పక్షులు సముద్రమునందలి చేపలు సాగరమునందలి జీవరాశులు మొదలుకొని నీవు చేసిన సృష్టికంతటికిని అతనిని అధిపతినిగా గావించితివి. సమస్తమును అతని పాదముల క్రింద ఉంచితివి. అతని పాదముల క్రింద ఉంచితివి. పల్లవి. కనులు మూసినా కనులు తెరచినా కనిపించేది నీ మహాత్యమే భూమి అంతటను ఓ దేవా. మా దేవుడవైన ప్రభు నీ మహత్యము భూమి అంతటా ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. కనులు మూసినా కనులు తెరచినా కనిపించేది నీ మహాత్యమే భూమి అంతటను ఓ దేవా. రెండవ పట్టణము పునీత పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 4వ వచనం నుండి 9వ వచనం వరకు. సహోదరులారా, నిరుపయోగమైనదిగా మనుజులచే తిరస్కరింపబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకొనబడిన సజీవశిలయగు ప్రభువును సమీపింపుడు. ఆధ్యాత్మిక దేవాలయమును నిర్మించుటలో సజీవశిలలుగా మేము ఉపయోగింపనిండు. యేసుక్రీస్తు ద్వారా ప్రీతికరమైన ఆధ్యాత్మికమగు బలులను దేవునకు అర్పించుటకు మేము పవిత్రమైన యాజకులుగా చేయనిండు. నేను ఒక అమూల్యమగు శిలను ఎన్నుకొంటిని, దానిని సియోనులో మూలరాయిగా స్థాపించుచున్నాను. ఆయనను విశ్వసించువాడు ఎన్నటికి సిగ్గుపడడు అనే పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. విశ్వాసులమగు మీకు ఈ రాయి అమూల్యమైనది, కానీ అవిశ్వాసులకు ఇల్లు కట్టువారిచే నిరాకరింపబడిన రాయియే మూలరాయి ఆయను. వేరొక చోట పరిశుద్ధ గ్రంథము ఇట్లు చెప్పుచున్నది, మనుజుల త్రోవకు అడ్డము వచ్చి తడబడినట్లు చేయినది ఆ రాయియే, వారిని పడద్రోయినది ఈ రాయియే. ఆ వాక్కును విశ్వసింపకుండుట చేతనే వారు పతనమైరి. వారిని గూర్చిన దైవ సంకల్పము అట్టిది. కానీ మీరు ఎన్నుకొనబడిన జాతి, రాచరికపు యాజక బృందము, పవిత్రమైన జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పడిన వారు. ఆయనయే మేము చీకటి నుండి అద్భుతమగు తన వెలుగులోనికి పిలిచెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
చీమలు మీరంతా అన్న యేసుని స్తుతించుడి. చెట్లు చీమలు మీరంతా అన్న యేసుని స్తుతించుడి. ఎందుకు అంటే వినరండి, సృష్టికి మూలం యేసండి. ఎందుకు అంటే వినరండి, సృష్టికి మూలం యేసండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ముందురుగాక. నీ ఆత్మతో ముందురుగాక. రీతలుగా వ్రాసిన పవిత్ర సువార్తలోని భాగము. నీకు మహిమ కలుగునుగాక. 1వ అధ్యాయము వచనములు 26 నుండి. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనములు ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. అంతటా ఆ దూత వెళ్ళిపోయింది. ఇది క్రీస్తుని సువిశేషము. ఈ యొక్క పండుగను మనము నిష్కలంక మాత మహోత్సవాన్ని జత చేర్చుకొని ఈ పండుగను నిర్వహించుకున్నటకు మనము ప్రయత్నం చేద్దాం. నిష్కలంక మాత అంటే ఎలాంటి పాపము, ఎలాంటి లోక మలినము సోకనీయకుండా ఆ మరియ తల్లికి పవిత్రత అనే వరప్రసాదాన్ని భగవంతుడే ప్రసాదించాడు. ఆంగ్లములో ఇమ్మాక్యులేట్ కన్సెప్షన్ అని అంటారు. దాదాపు 7వ శతాబ్దం నుంచే మరియ పవిత్రురాలు అన్నది శ్రీసభ ప్రకటిస్తూ వచ్చింది. అలా ప్రకటిస్తూ 1854వ సంవత్సరంలో 9వ భక్తినాథ పాపు గారు మరియ తల్లిని జన్మ పాపరహిత అని ఆమెను మనందరికీ ఎరుకపరుస్తూ నిర్ణయం చేస్తూ ఆ యొక్క సత్యాన్ని ప్రకటించారు 9వ భక్తినాథ పాపు గారు. కన్య తల్లి మరియ అయినటువంటి ఈమె జ్వాకీము అన్నమ్మ కడుపులో ఉండినప్పుడే ఈమె
ఎలాంటి లోక మలినము సోకనివ్వకుండా పవిత్రపరిచాడు, భద్రపరిచాడు దేవుడు అన్నది మనకు కనబడుతూ ఉంది. యోహాను శుభవార్తలో మనము గమనిస్తాం, ఆదిలో వాక్యమని, ఆ వాక్యము దేవుని యొద్ద దేవుడై మరి మన మధ్య సంచరించింది అన్న విషయాన్ని చదువుకుంటాం. క్రీస్తు జయంతి నాడు కూడా దీన్ని చదువుకుంటాం. అలనాడు లోకమును సృష్టించినటువంటి ఆ ప్రభువు ఆదాము ఏవల ద్వారా ఆయన సృష్టినంతా కూడా సక్రమంగా చూసుకోవాలని నిర్ణయించాడు. అవిధేయత వల్ల ఆది దంపతులు దేవునికి దూరం కావటం, వారు శాపానికి గురి కావటం మనం చూస్తూ ఉన్నాం. అయితే అచ్చటితో అక్కడితో ఆ ప్రభువు ప్రణాళిక పూర్తి చేయకుండా ఇంతటితో అయిపోయింది అని సమాప్తం అని చెప్పకుండా రెండవ ఆదాము అయినటువంటి యేసు ప్రభువు, రెండవ ఏవమ్మ అయినటువంటి మరియ తల్లి ద్వారా మళ్ళీ లోకరక్షణ, లోక కళ్యాణం కోసం కంకణం కట్టాడు ఆ సృష్టి చేసినటువంటి భగవానుడు. ఆ విధంగా మరి నిద్ర నుంచి మేలుకున్నటువంటి ఆ ఆదాము ఏం చెప్తూ ఉన్నాడు? ఈమె హవ్వ అని నామకరణం చేశాడు. ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిష్కలంక మరియ అని మనము పొగుడుతూ ఉన్నాం, పండుగగా నిర్వహించుకుంటున్నాము. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఈ పవిత్రత, అనుగ్రహము అన్నది ఏదో మనము మంచి పనులు చేస్తేనో, ఇలాంటి ఒక పుణ్యక్షేత్రానికి డబ్బులు ఇస్తేనో, కష్టపడితేనో, పాటలు పాడితేనో, ప్రసంగాలు ఇస్తేనో మనకు వచ్చేది కాదు. ఇది దేవుని యొక్క సంకల్పము. దేవుడే ఏర్పరచుకున్నాడు మనల్ని. దేవుడే ఆమెను పవిత్రత నొసగాడు, అనుగ్రహము కృపతో నింపాడు, పవిత్రంగా ఉంచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దీనికి కారణం ఏమిటి అని అంటే, కారణ జన్ముడైన యేసు ప్రభు మరియ తల్లి ఉదరము నుంచి లోకరక్షకుడుగా, ఇమ్మానుయేలుగా ఆయన జన్మించాలి. కాబట్టి ఈ పవిత్రత వరాన్ని ఆ రక్షణ ప్రణాళికకు నాందిగా ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు వారికి ఈ వరాన్ని వసగాడు. బెర్నదెత్ అనే బాలికకు ఫాతిమా ఈ కొండపైన లూర్దు నగరంలో 18 సార్లు మరియ తల్లి దర్శనమిచ్చిందంట. కానీ 16వ దర్శనములో బెర్నదెత్ అడిగింది మరియ తల్లిని, అమ్మా ఎన్ని చెబుతూ ఉన్నావు, మాతో ప్రార్థన చేశావు, నీ పేరేమి అని అడిగినప్పుడు నేను అమరోద్భవిని అని మరియ తల్లి ప్రకటించింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరము కూడా జన్మించినప్పుడు జన్మ పాపము చేత జన్మిస్తూ ఉన్నాము. జ్ఞానస్నానం ద్వారా జన్మ పాపము తొలగిపోతూ ఉంది. మరియ తల్లి సామాన్యమైనటువంటి స్త్రీ కాకుండా ఆమెకు ఈ పవిత్రతను ఆపాదించి ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఆమెకు మనలాగా మరణము లేకుండా మోక్షారోపణము గావింపబడింది. మరియ తల్లి పరలోక భూలోకరాజ్ఞిగా స్థాపించబడింది. ఈరోజు ఈ పండుగ నాడు మన గ్రీన్ వే ఫాదర్ గారు మరి సువార్త ప్రబోధక మేరీ మాత అని ఎంతో చక్కగా నామకరణం చేశారు. మనము యోహాను శుభవార్తలో చదివినట్లు ద వర్డ్ అంటే ఆ క్రీస్తు ప్రభు మరియ తల్లి ఉదరములో ఉన్నాడు, ఆ వాక్యము దేవుని యొద్ద దేవునితో ఉండింది అని. సువార్త ప్రబోధాన్ని అంటే ఆ క్రీస్తు ప్రభు యొక్క వేదాన్ని నలుదిశలా చాటించుటకు ఆ స్త్రీ తండ్రి దేవునికి ఈ రక్షణ ప్రణాళికలో అవసరం వచ్చింది. కాబట్టి ఆ మేరకు మరియ తల్లిని దీవించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ లోక కళ్యాణం లేక రక్షణ ప్రణాళిక లేక యేసు ప్రభువు తాను జన్మించిన తర్వాత ప్రారంభించినటువంటి బహిరంగ పరిచర్య ఎంతోమంది చేత అపోస్తలు, మనలాంటి గురువులు, మేత్రానులు, బాబువారులు, సామాన్య ప్రజలందరూ కలిసి ఈ యొక్క ప్రభువు యొక్క బహిరంగ పరిచర్య లేక రక్షణ శుభ పరిచర్యను మనమందరము కూడా కొనసాగిస్తూ ఉన్నాం. మరియ తల్లి యేసు ప్రభువుతో ఉండింది, అపోస్తులతో ఉండింది, అనేక మందిని
ఆమె నడిపించింది. అందుకే ఈరోజు మరి ధ్యానాంశంగా మన గ్రీన్వే ఫాదర్ గారు మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభువు చెంతకు అన్నటువంటి ఈ అంశాన్ని మనందరికీ కూడా ఈరోజు అందజేస్తూ ఉన్నారు. చాలా సంతోషం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఈరోజు పట్టణాలను మనము కొద్దిగా ధ్యానం చేసుకుందాం. ముఖ్యంగా యెషయా ప్రవక్త గ్రంథము 56వ అధ్యాయము 7వ వచనం. ప్రభు ముందు చెప్తూ ఉన్నాడు మొదటి వచనంలో, మీరు నీతి న్యాయములు పాటించాలి, నేను సత్వరమే మేము రక్షిస్తాను, నా ధర్మము నా ఎడల ప్రస్ఫుటమగును మీ యందు అన్న విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ప్రథమంగా 7వ వచనంలో ప్రభువు చెప్తూ ఉన్నాడు, ఇజ్రాయేలు ప్రజల యొక్క పయనం మనకు తెలుసు. ఇజ్రాయేలు ప్రజలతో దేవుని ఒడంబడిక మనకు తెలుసు. నేను మీ దేవుడను, మీరు నా ప్రజలు అన్నటువంటి ఒడంబడిక. ఈ వాక్యంలో ఏమి చెప్తూ ఉన్నాడు? నేను మిమ్ములను పవిత్రమైన పర్వతమునకు తీసుకొని వస్తాను, నా ప్రార్థన మందిరమున మీకు సంతోషమును శాంతి సర్వ దైవయిష్ట ప్రసాదములను మీకు ఇచ్చి నేను సంతోషపరుస్తాను. నా బలిపీఠముపై మీరు అర్పించు బలులను దహన బలులను నేను స్వీకరిస్తాను. నా మందిరము కేవలం ఒకరికి కాకుండా సకల జాతి జనులకు ప్రార్థనా మందిరము అని పిలువబడును అని యెషయా ప్రవక్త ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. అలనాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, తండ్రి దేవుడు చేసినటువంటి వాగ్దానము ప్రకారము ఆదాము సంతతిని, అబ్రహాము సంతతిని అంతా కూడా నోవా కాపాడుతూ వచ్చాడు, వాళ్ళను సంరక్షిస్తూ వచ్చాడు, వెన్నంటి నడిచాడు. మరి ఈరోజు మరియ తల్లి ద్వారా క్రీస్తు ప్రభువు ఉద్భవించి ఆ ప్రభువు ప్రారంభించినటువంటి ఈ పరిచర్యను మనందరి ద్వారా కొనసాగిస్తూ ఉన్నాడు. అలనాడు మోయూజు ఆ రోజులు ఇజ్రాయేలు ప్రజలను నడిపించారు. ఈనాడు యేసు ప్రభువు తన శిష్యులను ఎన్నుకున్నాడు. మరియ తల్లి నీ తల్లిగా వారికి వచ్చాడు. వారు ఈ యొక్క శుభ కార్యక్రమాన్ని లేక పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎంతో సంతోషం. ఈ పుణ్యక్షేత్రములో ఇక్కడ స్నాపకుడగు యోహానును ప్రతిష్ఠించారు. ఆయన ఏం చెప్తూ ఉన్నాడు? ఈజ్ ఎ ఫోర్ రన్నర్ ఫర్ సేవియర్ రిడీమర్ జీసస్ క్రైస్ట్. ఆయన ప్రభువు రాకకు ముందు ఆయన ఎడారిలో ఒక స్వరముగా ప్రకటిస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపము పొందండి, మారు మనసు పొందండి, మీ పాపములను విడనాడండి, ఎత్తు పల్లములు సమము చేయబడాలి, లోయలు పూడ్చబడాలి అన్న విధంగా ఆ క్రీస్తు ప్రభువు రాకకు సంసిద్ధము చేసినటువంటి ఆయన. అలాగే క్రీస్తు ప్రభువు మరణించిన తర్వాత మొట్టమొదటి అపోస్తురాలుగా మరియ తల్లి, అపోస్తులు వీరందరూ కూడా ఆ రక్షణ సందేశాన్ని అందించేదానికి వారు నాంది పలికారు. ప్రభువు మరణించిన తర్వాత అనేక మంది ఆ ప్రభువు యొక్క శుభవార్తకు వాక్యానికి సాక్ష్యం ఇస్తూ మరణం పొందారు. ఇక్కడ దైవ సహాయం పిల్లై ఆ ప్రభువు యొక్క అనుగ్రహాన్ని పొందాడు, ప్రభు వరప్రసాదాన్ని పొందాడు. ఆ కృపా వరము చేత ఆయన యేసు ప్రభు యొక్క మార్గమును అనుసరించాడు. నేను ఆయన శిష్యుడను, ఆయనను వెంబడిస్తాను అన్న విధంగా తన శత్రువుల కోసం ప్రార్థించాడు, తనను హింసించే వాళ్ళను క్షమించాడు. ఆ విధంగా క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇస్తూ పునీతుడుగా ప్రకటించబడినటువంటి ఈ మహాపునీతుడు ఈ యొక్క ప్రాంగణములో ఉన్నాడు. మరి ఇవన్నీ కూడా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, శ్రీసభ స్థానములో ఫ్రాన్సిస్ పాపు గారు, కార్డినల్స్, బిషప్స్, గురువులు, అలాగే సామాన్య ప్రజలు మనమందరము కూడా ఆ ప్రభువుకు సాక్ష్యం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలి, దేవ సహాయం పిల్లై ఒక గురువు కాదు, అగ్రపీఠాధిపతి కాదు, ఆయన పోప్ ఫ్రాన్సిస్ గారు కూడా కాదు, సామాన్య మానవుడు. అది కూడా ఆయన క్రైస్తవుడు కాడు, హైందవ మతానికి చెందినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆ ప్రభువు గురించినటువంటి సందేశాన్ని ఆ ప్రబోధకుల ద్వారా విని విశ్వసించి ఆ ప్రభువుకు శిష్యుడుగా అయి ఈ విధంగా
ఆ క్రీస్తుకు సాక్షిగా నిలిచాడు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈరోజు 2వ పట్టణంలో కూడా పేతురు మహర్షి 2వ అధ్యాయము 4 నుంచి 9 వచనాలలో మనకు చెబుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన చెబుతూ ఉన్నాడు, నిరుపయోగము అనున్నది మనుజుల చేత తిరస్కరించబడి అమూల్యమైనదిగా దేవునిచే ఎన్నుకోబడిన సజీవ శిలయగు ప్రభువును సమీపించుడు. ప్రభువును ఒక శిలగా ఈయన అభివర్ణిస్తూ ఉన్నాడు. సజీవుడైనటువంటి ప్రభువును మనం సమీపించాలి. ఆధ్యాత్మికమైనటువంటి దేవాలయం నిర్మించటలో, ఆధ్యాత్మికమైనటువంటి ఆలయము అని అన్నప్పుడు మన యొక్క హృదయము, మీరు దేవుని మందిరము, దేవుని పొలము అని మనల్ని ఉద్దేశించి చెప్పాడు. సజీవ శిలలము మనము, మరణించిన వాళ్ళం కాదు, సత్తువ లేని వాళ్ళం కాదు, శక్తి లేని వాళ్ళం కాదు, జ్ఞానము తెలివి లేని వాళ్ళం కాదు. యేసుక్రీస్తు ద్వారా మనము ఈ ఆధ్యాత్మికమైనటువంటి బలులను దేవునికి అర్పించుటకు మనల్ని పవిత్రమైనటువంటి వ్యక్తులుగా ఆయన మనల్ని అభిషేకించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకే మరి అదే పేతురు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తూ ఉన్నాడు, మీరు ఎన్నుకోబడిన జాతి, రాజరికపు యాజక బృందము, పవిత్రమైనటువంటి జనము, దేవుని సొంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములు ప్రకటింప ఏర్పరచుకోబడిన వారు అని ఈ యొక్క వాక్యం చెబుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఎంతోమంది పునీతులను, ప్రవక్తలను మనము స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఈ సందర్భమున మన గ్రీన్వే ఫాదర్ గారు, మిల్హిల్ మిషనరీ వారి యొక్క పరిచర్యను మనము కొనియాడాలి. ఎన్నో సంవత్సరాలుగా, దాదాపు నాకు తెలిసి 40 సంవత్సరాల అనుభవము, 40 పైన, నాకు 62 సంవత్సరాలు అంటే 7వ తరగతి ఉన్నప్పుడు ఎన్ని ఉంటాయి నాకు? 12. సో 50 years, 50 సంవత్సరాల అనుభవం ఉంది వీరితో. మరి ఎడారిలో స్వరములాగా, మరి ఇక్కడ ఎవరు వస్తారు? ఏం చెప్తే ఎంత ఆలస్యం అయితే అంత ఎక్కువ మంది వస్తారట. ఇప్పుడే భోజనం టైం అయింది, మరి తర్వాత మళ్ళీ ఇంతమంది వస్తారో తెలియదు. అయితే ఇక్కడ వీరి యొక్క పరిచర్యను మనం కొనియాడాలి. వారే కాకుండా మనమందరము కూడా, గురువులు, కన్యాశ్రీలు, సామాన్య ప్రజలమైనటువంటి మనము ఇటువంటి కార్యక్రమాలకు సహకరించాలి. భగవంతుడు ఇచ్చినటువంటి ఆ విజ్ఞానము, తెలివితేటలను ఉపయోగించి మనం కూడా ఆ క్రీస్తు ప్రభువుకు సాక్ష్యం ఇచ్చులాగున ప్రజలకు ఆ క్రీస్తు ప్రభువును ఎరకపరచాలి. మరియ తల్లి ద్వారానే ఆ ప్రభువు చెంతకు చేరుతామన్నటువంటి సత్యాన్ని, సజీవ సత్యాన్ని ఈ పుణ్యక్షేత్రం ప్రకటిస్తూ ఉంది. ఇక్కడ మనకు సుమాతృకగా, మనకు ఇక్కడ స్నాపక యోహాను, ఇటుపక్క దేవసహాయం పిల్లై, ఇంకోటి ఏందో నిర్మిస్తున్నాడు అనుకుంటా స్వామి. ఇక్కడ ఏదొస్తుందో చూద్దాం. కాబట్టి మనందరికీ కూడా బాధ్యత ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, భగవంతుడు మరియ తల్లికి మాత్రమే ఈ వరము, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభం అన్నాడు. ఆమెకు మాత్రమే అని చెప్పలేదు. ఆమె కూడా ఇది నాకు, నా సంతతికి, నా కుమారునికి అని ఆమె అక్కడ ఆగిపోలేదు. ఇది దేవుడిచ్చినటువంటి ఒక మహా అద్భుతం. నా ఎడల అద్భుతాలు చేయబోతూ ఉన్నాడు. నా ఎడల లోక కళ్యాణం కోసం ఈయన నాంది పలికాడు, కంకణం కట్టాడు. కాబట్టి ఈ ఇచ్చినటువంటి వరము నాకు కాదు, నా కుమారునికి, నా సంతతికి కాదు. ఇది ప్రతి ఒక్కరికి కూడా సర్వ మానవాళి రక్షణ నిమిత్తము ఈ యొక్క వరాన్ని ఇచ్చాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిష్కలంక మాత పండుగ నాడు మనమందరం కూడా ఆలోచించాలి. దేవుడు ఎన్ని విధాల మనల్ని దీవించాడు, ఎన్ని ఆశీర్వాదాలు, ఎన్ని ఆశీర్వాదాలు. అది ధనము కావచ్చు, పేరు ప్రతిష్టలు కావచ్చు, నీ శక్తియుక్తులు కావచ్చు, నీ సత్తువ కావచ్చు, జ్ఞానము, తెలివితేటలు, ఇవన్నీ కూడా ఆ ప్రభువు ఇచ్చింది ప్రజా శ్రేయస్సు కోసము, ఇతరుల ప్రయోజనం కోసము, సప్రయోజనం కోసము కాదు అని ఈరోజు మరియ తల్లి నిష్కలంక మాత మనకు చెప్పకనే చెబుతూ ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అజ్ఞానము చేత, స్వార్థము చేత
ఇహలోక వాంఛల చేత అధికారము, ధనము, డబ్బు, పవర్ ఇవన్నీ కూడా మనం నిజంగానే తలుచుకుంటూ ఉంటే ఆ చీకటిలో మ్రగ్గిపోతూ ఉన్నాం అన్న సత్యాన్ని మనం గమనించాలి. ఆ ప్రభువును మనము విశ్వసించి మన హృదయ కవాటములు ఆ ప్రభువుకు తెరిచినప్పుడు మనలని ఆయన వెలుగులోకి మారుస్తాడు, వెలుగులోకి ఆహ్వానిస్తాడు అని స్నాపకుడకు యోహాను మనకు చెప్పకనే చెబుతూ ఉన్నాడు. స్వార్థాన్ని విడనాడండి, సోమరితనాన్ని విడనాడండి, పాపములను అరికట్టండి, మీ హృదయములను పవిత్రపరచుకోండి, మారు మనసు పొందండి అంటూ ఉన్నాడు. ఈ ఆగమన కాలం అంతా కూడా ఈ యొక్క సందేశాన్ని మనము వింటూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ పండుగ నాడు మనమందరం కూడా జ్ఞాన స్నానము చేత పవిత్రమైనటువంటి ఆ పవిత్ర వరమును మనము పొందాం. గురువులుగా యాజక అభిషేకాన్ని పొందాం. పాపం మలినం మన నుంచి తొలగించబడింది. బహుశా మానవ బలహీనతలతో మనము చేసినప్పటికీ పాప సంకీర్తనం అనే దివ్య సంస్కారం ఉంది. దాని తర్వాత ప్రభువును ప్రతిరోజు మన హృదయాల్లోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభువు మనతో జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రభువుతో నేను, అదే మన సినెడ్ అండ్ సినడాలిటీ ప్రారంభించినట్టు ఫ్రాన్సిస్ గారు, మనమందరము దేవుని బిడ్డలుగా కలిసి పయనించాలి. మనము వీఆర్ ద పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్. మొదటి ఆదివారము మనము ఆగమన కాలంలో నూతన ఆశతో ఆగమన కాలాన్ని ప్రారంభించాం. ఆ మేరకు మనమందరం కూడా కలిసి జీవించాలి, ఆ పవిత్రమైనటువంటి వరాన్ని కాపాడుకోవాలి అన్న విషయం మనకు తెలియపరుస్తూ ఉంది. రెండవది, ప్రభువు ప్రారంభించినటువంటి ఈ రక్షణ పరిచర్య, ముఖ్యంగా దేవుని యొక్క వాక్యాన్ని బోధించటము, పాటలు పాడడమో జోల వేసుకొని పవిత్ర గ్రంథాన్ని తీసుకురావటం కాదు. పవిత్ర గ్రంథాన్ని పఠించి ధ్యానం చేసి ఆ పవిత్ర గ్రంథ ఆధారంగా మన క్రైస్తవ జీవితాలను జీవించి క్రీస్తు ప్రభుగా సాక్షులుగా జీవించే బాధ్యత, కర్తవ్యాన్ని శ్రీసభ మన మీద ఉంచుతూ ఉంది. మనందరిపైన ఆ కర్తవ్యం ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే ఈ కష్ట నష్టాలు, బాధలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సవాళ్ళు ఉన్నాయి. మరియ తల్లికి కూడా తెలుసు ఇది. అయినప్పటికీ ఆమె ఏం చెప్తూ ఉంది? వినమ్రురాలై ఆమె ఏం చెప్తూ ఉంది? ముఖ్యంగా లూకా శుభవార్త 1వ అధ్యాయము 38వ వచనం, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని ఆ మరియ తల్లి పలకగలిగింది. మరి ఈ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించటంలో, ఆ పవిత్రతను మనము పొందుకోవటంలో, దానిని కాపాడుకోవటంలో ఎన్ని సైతాను శక్తులకు ఎదురవుతూ ఉన్నాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మామూలు మనిషి నిమిషానికి కొన్ని వందల సార్లు శోధించబడతాడట సైతాను చేత. అలాగే మనము ఈ ప్రభు యొక్క శుభవార్తను ప్రకటించటంలో మనకు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. దైవ సహాయం పిల్లై మరియు మన అపోస్తులు ఎన్ని కష్టాలు పడ్డారు. శిలువ మరణం ఘోరంగా వాళ్ళు కూడా చంపబడ్డారు. వేదసాక్షి మరణాన్ని పొందారు. ఎంతోమంది పునీతులు వేదసాక్షి మరణాన్ని పొందారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరియ తల్లి మనకు అభయం ఇస్తూ ఉంది. మనకు జన్మించినటువంటి దేవుడు ఇమ్మానుయేలు దేవుడు, మనతో ఉన్నటువంటి దేవుడు, మనకు జన్మనిచ్చి పారిపోయే దేవుడు కాదు, మరణించినటువంటి దేవుడు కాడు, సజీవమైనటువంటి శిల, సజీవుడైనటువంటి దేవుడు అని ఆ మరియ తల్లి మనకు చెప్పకనే చెబుతూ ఉంది. మరి మనకు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఊహించని పరిణామాలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యేకంగా ఈ కరోనా మహమ్మారి అన్నది ఒక భయంకరమైనటువంటి పెనుభూతంగా, భయంకరమైనటువంటి రోగముగా మన మధ్య అది ఉంది. ఎన్నో వేల ప్రాణాలు కోల్పోయారు. ఎక్కడ దేవుడు, ఎక్కడ మనం రక్షించబడతామన్నటువంటి అనుమానము మనకు రాకపోలేదు. అలాగే దైనందిన జీవితంలో అనారోగ్యం కావచ్చు, ఆపద కావచ్చు, అపార్థాలు, భార్యాభర్తల మీద అపార్థాలు చూడండి. ఎంత ఒకరి ఎడల ఒకరు విశ్వాసము లేనప్పుడు ఆ కుటుంబం ఏమవుతూ ఉంది? శాంతి సమాధానము లేక పిల్లల యొక్క భవిత
ఎక్కడో గాలిలో వదిలిపెట్టి వాళ్ళు కొట్లాడుతూ అన్నదమ్ముల మధ్య పరస్పర ప్రేమ, అవగాహన, క్షమాపణ లేక ఎన్నో ఘోరమైనటువంటి పనులు మనకు ఎదురవుతూ ఉన్నాయి. ఎన్నో సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. అటువంటి చోట ప్రభును మనము ప్రార్థన చేస్తూ ఉన్నామా? ప్రభు, నాకు ఏదైనా జరగని, అది నీ చిత్త ప్రకారమే జరగనివ్వండి. ఆ ప్రభు యొక్క చిత్తాన్ని మనము వెతకగలుగుతూ ఉన్నామా? సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయటము, అదంతా కూడా ప్రభువుకు సమర్పించి ఆ ప్రభువే మనకు సమాధానం అన్న విధంగా ప్రతి సమస్యకు పరిష్కారము ఆ ప్రభువే, సమాధానము ప్రభువే అన్నటువంటి విశ్వాసాన్ని మనం వ్యక్తపరచగలుగుతూ ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ క్రీస్తు జయంతి కోసము సిద్ధపడుతున్నటువంటి మనము మన హృదయాంతరాల్లో నుంచి ఆ ప్రభు యొక్క ఉనికి, కృప, అనుగ్రహము చేత మరియ తల్లి వలె పవిత్రంగా ఎంతవరకు జీవిస్తున్నాం ఆత్మ పరిశీలన చేసుకుందాం. మనకివ్వబడినటువంటి మన బాధ్యతలు ఎంతవరకు సక్రమంగా నిర్వహించగలుగుతూ ఉన్నాము? కోపతాపాలతో, మనస్పర్ధాలతో, ముఖ్యంగా కుటుంబం, ప్రియమైన సహోదరి సహోదరులారా, కుటుంబాల మాత, కుటుంబాల రాజ్ఞి మరియ తల్లితో కలిసి మనము జపమాలను జపించే అలవాటును చేసుకోవటము, మనకివ్వబడినటువంటి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వహించటము, ఆ ప్రభువుకు సజీవమైనటువంటి సాక్షులుగా ఎలాంటి కష్టమైన, అనారోగ్యమైన, ఆపద అయినా, అపనింద అయినా గుండె బలముతో ఆ ప్రభువుపై ఆధారపడి సజీవమైనటువంటి సాక్షులుగా ఆ ప్రభు యొక్క సిలువకు, ఆ ప్రభు యొక్క రక్షణ పరిచర్యలో భాగస్థులగుతూ ఆ దేవుని వాక్యానికి మన యొక్క జీవితాలను సమర్పించుకుంటూ వాక్యానుసారం జీవించే అనుగ్రహముతో, కృపతో మనల్ని దీవించమని వేడుకుంటూ ఈ పూజాబలిని కొనసాగించుదాం. ఆమేన్. అందరం లేచి నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుదాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని స్తుతించున్నాను. ఇతడి యొక్క ఏకసుతుడు, మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరి పుట్టెను. పోస్ట్ పిలాతులో పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళం ఎక్కి మూడవ నాడు చనిపోయిన వారుండి లేచెను. పరలోకంకి ఎక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వారుకును చనిపోయిన వారుకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కథోలిక సంబంధ పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిష్కళంక మరియమాత పండుగను కొనియాడుతూ ఉన్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఆగమనము కొరకు ఆసక్తితో నిరీక్షించుచున్న మనము నూతన ఉత్సాహంతో అతని దయ కొరకు ప్రార్థించుదాము. అతడు పేదలకు శుభవార్తను ప్రకటించుటకును, పశ్చాత్తాప హృదయాలను స్వస్థపరచుటకును ఈ లోకమునకు వచ్చాను. కావున ఇప్పుడు అవసర పీడితులందరినీ రక్షింపవలయునని ఆ దేవుణ్ణి దీనతతో ప్రార్థించుదాం. శ్రీ సభ పాలకుల కొరకు, ఓ ప్రేమగల సర్వేశ్వర, నీ సేవకు ఎన్నుకొని నీ తిరుసభను పరిపాలిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా హైదరాబాద్ అగ్రమేత్రానులు కార్డినల్ పూల అంతోని గారిని, ఇతర మేత్రానులను, నీ తిరుసభను పరిపాలిస్తున్న ప్రతి ఒక్కరిని మీకు సమర్పిస్తూ ఉన్నాము. ప్రభువా, వారిని ఆయురారోగ్యములతో నింపమని, నీ ప్రజలందరినీ పరిపాలించేటటువంటి జ్ఞానమును, వివేకమును, శక్తిని మరియు బలమును వారికి దయచేయమని అందరూ ఆలకించండి. ప్రపంచ క్రైస్తవులందరి కొరకు, ఓ సర్వేశ్వర, మిమ్ము విశ్వసించే ప్రతి ఒక్కరిని మీ ప్రేమకు ప్రతీకగా మార్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారందరూ విశ్వాసమందును ప్రేమయందును దినదినాభివృద్ధి చెందుచు నీ యొక్క ప్రేమను మా తోటి సహోదరి సహోదరులకు చూపుచు ప్రేమ, సేవాతత్వము కలిగిన మంచి క్రైస్తవులుగా
జీవించేలా వారిని దీవించుమని అందరూ. ఓ ప్రభువా మేము చేసిన ప్రార్థన ఆలకించండి. పుణ్యక్షేత్ర దాతల కొరకు, ఓ ప్రభువా ఈ పుణ్యక్షేత్ర నిర్మాణానికి సహాయపడిన దాతల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రభువా వారందరూ కూడా ఎంతో ప్రేమతో ఆర్థిక రూపంలో, వస్తు రూపంలో మరియు ఇంకా అనేక విధముల సహాయం చేసి ఉన్నారు. ప్రభువా వారిని, వారి కుటుంబములను దీవించమని 30దంతలుగా 60దంతలుగా మరియు 100అంతలుగా వర్ధిల్లుతూ ఇంకా అనేక విధములుగా సేవలు చేసేలా వారినందరినీ ప్రేరేపిస్తూ దీవించమని. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. అనారోగ్య బాధితుల కొరకు, ఓ ప్రభువా మీరు ఎంతోమందిని మీ వాక్కుతోనూ మీ స్పర్శతోనూ స్వస్థపరిచి ఉన్నారు. ప్రభువా అనారోగ్యముతో బాధపడుతున్నటువంటి మా సహోదరులను మరియు మీ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారందరినీ మీకు సమర్పిస్తూ ఉన్నాము. ఆధ్యాత్మికముగాను, మానసికముగాను మరియు శారీరకముగాను వారికి స్వస్థతను దయచేయమని, ఆయురారోగ్యములతో నింపమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. జీవజల నిలయ మిషన్ కొరకు, ఓ ప్రభువా మా జీవజల నిలయ మిషన్ కొరకు ప్రార్థించుచున్నాము. ప్రభువా మా మిషన్లో ఉన్నటువంటి మా సంఘస్థులను, వారి కుటుంబములను దీవించండి. మేమందరము విశ్వాసములో వృద్ధి చెందుచు ఈ పుణ్యక్షేత్ర ఎదుగుదలలో భాగస్థులమగునట్లు మరియు ఇతరులకు మేము ఆదర్శప్రాయమైన క్రైస్తవులుగా జీవించేలా మమ్ము దీవించమని అందరూ. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. శ్రీయేసునాథా నా జీవనాథా, శ్రీయేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. నాకున్న సకలం నీ దానమేగా, అర్పించు కానుకలు నీ వరమేగా. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలియార్పణ. సహోదరులారా, నేనును మీరును సమర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. తన స్తుతి మహిమల కొరకును, తన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుముగాక.
ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య మరియమ్మ అమలోద్భవ మహోత్సవం నాడు మేమర్పించు ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపము. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణము నుండే నీ అనుగ్రహముతో నింపబడిన పరిశుద్ధ మరియమ్మ వలె మేము కూడా పాపము నుండి విముక్తులమై ఉందుముగాక. ఆమె విజ్ఞాపనము ద్వారా మేము సకల దోషముల నుండి విముక్తి పొందినట్లు కృపచూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు పరిశుద్ధ కన్య మరియమ్మ జన్మ పాప మాలిన్యమును సోకకుండా కాపాడితివి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి నీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితివి. ఈ విధమున నీ కుమారుని నిష్కలంక వధువు, అందాల రాశి అయిన శ్రీసభ ఆరంభమును సూచించితివి. లోక పాపములను పరిహరించు పాపరహిత గొర్రెపిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్ర కన్య మరియమ్మను అందరికంటే మిన్నగా నీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తినిగను పరిశుద్ధ జీవితమునకు మార్గదర్శినిగను ఎన్నుకొంటివి. కావున పరలోక దూతలతోనూ గాయక బృందములతోనూ ఏకమై ఆనందముతో మేము నీ ప్రస్తుతి చేయుట ఎట్లనగా, పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి ఎంతయో నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను.
మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా ఏలినవారా, నా సర్వేశ్వర, ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. పాపములకు గాను సిలువ మీద కొట్టబడిన యేసుదేవా, మీకే ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణముందెను, క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల వేంచేయును. హల్లెలూయా, 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 హల్లెలూయా. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయైన మరియ మాతతోనూ ఆమె భర్తయగు పునీత యోసేపుతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులైన స్నాపకుడైన యోహాను గారితోనూ దేవ సహాయం గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్మ మీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్టు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకంని యాత్ర చేయి మీ శ్రీ సభను
మీ సేవకులకు మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా పుల్లంతని కార్డినల్ గారిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపుడు. మీ చిత్తం ప్రకారము మీ సముఖమును కూడిన ఈ మీ ప్రజల మనవులను ఆలకింపుడు. దయగల తండ్రి, నలు దేశాలను చేసిన మీ బిడ్డలను కనికంతో మీతో ఐక్యపరచుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకొనుడు. మేము అచ్చట చేరి మీ మహిమను వీక్షించు నిత్యానందం పొందుదాం గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. వారి ద్వారా మీరు సకల మేలును లోకముకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, ఈ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము ఇదే రాజ్యము, ఇదే అధికారము, ఇదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గోరి పిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించెడు వారా.
గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించిన పాత్రను కాను. మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. దయచేసి గమనించండి, కథోలిక విశ్వాసులు మాత్రమే దివ్య సప్రసాదంను లోకొనటానికి ముందుకు రండి. గురువులే మీ మధ్యకు వస్తారు కాబట్టి ఎవరు కూడా త్రోసుకోకుండా రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. శరీరం ఇదే నేను చిందించిన దివ్య రక్తము. రండి రండి జనులారా, రండి భుజించండి. రండి ఓ ప్రజలారా, రండి త్రాగండి. ఇదే నేను అర్పించిన దివ్య శరీరం. నేను చిందించిన దివ్య రక్తము. రండి రండి జనులారా, రండి భుజించండి. రండి ఓ ప్రజలారా, రండి త్రాగండి. చేశారండి. ఇదే నేను అర్పించిన దివ్య శరీరం. ఇదే నేను చిందించిన దివ్య రక్తము. రండి రండి జనులారా, రండి భుజించండి. రండి ఓ ప్రజలారా, రండి త్రాగండి. మా ప్రభువైన ఓ సర్వేశ్వర, నీవు పరిశుద్ధ కన్య మరియమ్మను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మ పాప మరణం నుండి కాపాడితివి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మ పాప గాయమును మాన్పి మాకు స్వస్థతను దయచేయము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు అందరికీ నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇన్నాళ్ళైనాక ఈ పుణ్యక్షేత్రం స్థాపింపబడింది. ఈరోజు దీని ప్రతిష్ట జరిగినందుకు ఎంతో సంతోషము. మన తండ్రి గారు చెప్పినట్లు ఇది దేవుని సంకల్పము. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి వెలుగు. అంటే
నన్ను అనుసరించే వాళ్ళు అంధకారక నడవక జీవపు వెలుగును పొందుదురు అని ప్రభువు సువార్తలో అన్నారు. ప్రభువు లోక వెలుగంటే ప్రభు లేకుంటే మనం చీకట్లో ఉంటామన్నమాట. కాబట్టి ప్రభు వెలుగు అంటే ఆయన వెలుగు అందరికీ కనబడాలి. అందుకోసము ఈ ప్రాంతంలో ఇక్కడ అందరూ అన్యులు, ఈ ప్రాంతంలో ప్రభు వెలుగు కనబడాలి. అందుకోసము దేవుని సంకల్పం ప్రకారము ఈ పుణ్యక్షేత్రాన్ని స్థాపించినాము. అదిగాక మొదటి నుంచి అందరూ సహకరించుకున్నారు. ఎందుకంటే ఇది దేవుడు ప్రేరేపించిన పని. అందుకోసం ఇప్పుడు దేవునికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఆయన కృప వలన ఇదంతా జరిగింది. ఎంతోమంది ముందుకొచ్చి సహాయం చేసినారు. ఆర్థిక సహాయము, ఆధ్యాత్మిక సహాయం అన్ని విధాల ఎంతో సంతోషంగా సహాయం చేసినారు. అందుకని దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదిగాక ఈరోజు మన అగ్ర పీఠాధిపతి మన ఘనత వహించిన మన కార్డినల్ పూల ఆంటోనీ వారు వచ్చినందుకు నాకెంతో సంతోషం. ఎందుకంటే ప్రియమైన సహోదరులారా, మన పీఠాధిపతి ప్రభు స్థానంలో ఉంటాడు. ప్రభు అన్నారు, 2 లేక 3 నా పేరిట గుమికూడి ఉంటే నేను వాళ్ళ మధ్యలో ఉంటానని. కానీ ఆయన కనిపిస్తలేదు. కానీ ఆయన మన మధ్యలో ఉన్నట్టు మన తండ్రి గారైన పీఠాధిపతి వచ్చాడు. ఆయన ప్రభు ఉన్నట్టు సూచనగా ఉంటాడు. అందుకోసము మన తండ్రి గారు వచ్చి మనకు అమూల్యమైన సందేశము అందించి ఈ దివ్య పూజ బలి చేసి ఈ పుణ్యక్షేత్రాన్ని దీవించినందుకు ఆయనకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అదిగాక ఇప్పుడు ఆయనను సన్మానిద్దామనుకుంటున్నాను. తండ్రి గారు మన మధ్యలోకి వేం చేసి వచ్చినందుకు ఎంతో సంతోషము, ఎంతో ఆనందం. అందుకని ఆయనకు మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరియు ఫాదర్లు, సిస్టర్లు, బ్రదర్లు వచ్చినారు. అదిగాక ఎంతోమంది ఫాదర్ స్లీవ వచ్చి శృతి ఆరాధన జరిపారు. మీరందరూ వచ్చినందుకు అంత సహకరించుకొని అందులో పాల్గొన్నందుకు మీకు కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ పుణ్యక్షేత్రము ఇది మన విశ్వాసాల ఫలితం. మా దగ్గర ఏం లేదు. ఈ తలంపు వచ్చినప్పుడు జోబులో 10 రూపాయలు మాత్రం ఉన్నాయి. కానీ ఎన్నో లక్షల రూపాయలు అయింది ఈ పుణ్యక్షేత్రం. ముఖ్యంగా నేను మన ప్రజల దగ్గర కూడా కొండంత ప్రేమ ఉన్నది, కానీ జోబులో అంత పైసలు లేవు. కాబట్టి నేను హైదరాబాద్కి పోవాల్సి వచ్చింది. అక్కడ ఉన్న విచారణ గురువు
ఎంతో సంతోషంగా సహకరించుకున్నారు. వాళ్ళ చర్చిలలో మీ పుణ్యక్షేత్రం గురించి బోధించమన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ప్రజల్ని కూడా ఎంతో ప్రోత్సహించినారు. అందుకోసము హైదరాబాద్లో ఉన్న మన విశ్వాసులు ధారాళముగా సహాయం చేసినారు, త్యాగం కూడా చేసినారు. ఒక ఆమె సామాన్య ఆమె ఇది పూజ అయిన తర్వాత నేను దేవుడు నాతో మాట్లాడినట్టు నేను ఎట్లన్నా 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పింది. నేను మరుసటి రోజు 1,00,000 రూపాయలు వస్తాయి అనుకున్నా, రాలేదు. ఒక వారమైంది, రాలేదు. అసలు 3 వారాలు కూడా రాలేదు. అది ఆమె మర్చిపోయింది అనుకున్నా, మనసు మారిందేమో అనుకున్నా. కానీ మొదటి వారంలో ఒక 20,000 వచ్చినాయి. ఇంకొక నెల అయినాక ఇంకొక 25,000. ఇట్లా అంటే త్యాగం చేసి దేవమాతకు విరాళాలు అర్పించింది. ఆమె ఒక ఉదాహరణ. ఎంతోమంది ఉన్నారు. అందుకని వాళ్ళ హైదరాబాద్లో ఉన్న మా విశ్వాసము చూసి ఎంతో మెచ్చుకున్నాను. నేను ఎప్పుడు ఈ పల్లెటూరులో తిరిగినాను, ఎప్పుడో ఒకసారి హైదరాబాద్ పోతాను. కానీ ఈ పుణ్యక్షేత్రం కొరకు ఎన్నో చర్చిలలో బోధించినాను. ప్రజలందరూ ఎంతో విశ్వాసముతో ముందుకొచ్చి సహాయం చేస్తున్నారు. అందుకని నాకెంతో సంతోషం వచ్చింది. అందుకని వాళ్ళు లేరేమో, వాళ్ళకి కూడా వాళ్ళకి నాకు తగిన తెలుపుకుంటున్నా. దేవుడు మనకు ప్రసాదించినటువంటి విశ్వాసాన్ని కూడా ప్రసాదించినందుకు దేవునికి కూడా కృతజ్ఞతలు. నాకు చాలా సంతోషం వచ్చింది. అదిగాక ఇప్పుడు ఈ పుణ్యక్షేత్రం ఎంతో అందంగా ఉన్నది. అది మన సిస్టర్ల సహకారంతో రాత్రి 10 గంటల వరకు కష్టపడ్డారు. అందుకని వాళ్ళకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు మన పరిగి విచారణ నుంచి కూడా గాయకుల బృందం వచ్చారు. వాళ్ళు వచ్చినారు. అందుకని వాళ్ళు ఎంతో చక్కగా పాడించినారు కూడా. అందుకని వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇప్పుడు భోజనం తయారైంది అనుకుంటున్నా. ఎంతైనా భోజనం టైం ఎప్పుడో అయిపోయింది. కానీ ఈ ఆహారం కూడా ఒక మనిషి స్పాన్సర్ చేసినాడు. ఆయన లేడు, కానీ ఆయన పేరు కూడా చెప్పొద్దన్నాడు. అందుకని నేను చెప్పటం లేదు. కానీ ఆయన మీరు కడుపు నిండా తినండి, కానీ అది నా పుణ్యాన్ని కాదు, అది ఒక గుప్త దానం. ఆయన ఒక మనిషి నేనే భరిస్తానని చెప్పాడు. పైసలు ఇచ్చాడు కూడా. అదిగాక అందుకని ఈ భోజనం తయారు చేసిన వాళ్ళకి కూడా మన కృతజ్ఞతలు. వారు లేకుండా మనం అందరూ పస్తులుగా పోవాల్సింది. అదిగాక మన జీవజాల నిలయంలో ఉన్న నివాసులు కూడా ఎంతో కష్టపడ్డారు, రాత్రింబగళ్ళు. అందుకని వాళ్ళకి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకటి మన ఈ పూజ అంత తయారు చేసింది నేను కాదు, మన మధు ఫాదరు ఎంతో చక్కగా తయారు చేశాడు. ఆయనకి ప్రత్యేకంగా నాకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మరియు ఇంకా నా సహోదరుడైన నిఖిల్ ఫాదర్ కూడా, ఆయన కూడా ఎంతో రాత్రింబగాళ్ళు పని చేస్తున్నారు. కాబట్టి ఆయనకి కూడా నాకు కృతజ్ఞత. థ్యాంక్ యూ ఫాదర్. ఈరోజు దివ్యవాణి వాళ్ళు కూడా వచ్చినారు. అందుకని వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. అందుకని మీరు
మరొకసారి ఈ పూజ దివ్యవాణిలో చూసి జ్ఞాపకం చేసుకొని మనందరి కొరకు ప్రార్థన చేయగలరు. అదిగాక ఈ బిల్డింగ్ తయారు చేయడానికి ఎంతోమంది పనిచేస్తున్నారు, పని మనుషులు చక్కగా చేసినారు కూడా. అందుకని ముఖ్యముగా మన దగ్గర థోమస్ సార్ ఉన్నాడు. ఆయన రాత్రింబగళ్ళు కూడా పనిచేసినాడు విస్తువిరామం లేకుండా. అందుకని ఆయనకి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అందుకని మీరందరూ వచ్చినందుకు, మరియు మన డీకన్ ఉన్నారు ఇక్కడ, ఆయన కూడా డీకన్ పరిచర్యలు చేయడానికి ఉన్నాడు. ఆయన కూడా ఎంతో కృషి చేస్తున్నాడు. ఆయనకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాత్రింబగళ్ళు పనిచేసినారు. ఈ డీకన్ బ్రదర్ గారు కూడా అట్లా చేశారు. ఆయనకి కూడా నా కృతజ్ఞతలు. నేను ఇంకెవరిని మర్చిపోయానంటే నేను వయసు ఎక్కువైంది కాబట్టి కొంచెం జ్ఞాపక శక్తి తక్కువైంది. వాళ్ళకి కూడా నా కృతజ్ఞతలు. ఇప్పుడు ముఖ్యంగా మీరు వచ్చినందుకు, దేవమాత మహిమార్థం వచ్చినందుకు మీకే నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇప్పుడు నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ ఈ పుణ్యక్షేత్రం గురించి ఒక మాట చెప్పుద్దాం అనుకుంటున్నా. ఇందాక నేను చెప్పాను, ప్రభువు ఈ లోకానికి వెలుగు. ఆయన వెలుగు అందరికీ ప్రకాశించాలి. కాబట్టి ఈ పుణ్యక్షేత్రం స్థాపించి గేటు మూసేసి మర్చిపోవడానికి కాదు. మనము ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి దేవమాత ప్రభావం అనుభూతి చెందాలి. ఇది నిజంగా పుణ్యక్షేత్రం. మనము ఇది పుణ్యక్షేత్రంగా చేస్తాము ఎట్లా? మన ప్రార్థన వలన, మన విశ్వాసంతో కూడిన ప్రార్థన వలన ఇది నిజంగా పుణ్యక్షేత్రం అవుతున్నది. పేరుకు మాత్రమే కాదు. అందుకోసము ఎప్పుడు ప్రార్థనలు జరుగుతాయి ఇక్కడ. ఇప్పటి నుంచి ప్రతిరోజు జపమాల జరుగుతుంది. ఎందుకంటే మీరు దీన్ని చూస్తే లూర్దు మాత గుహ జ్ఞప్తికి వస్తుంది. ఆ గుహను స్ఫూర్తిగా తీసుకొని కట్టించినాం. అక్కడ దేవమాత మనము జపమాల ప్రార్థించాలని చెప్పినారు. ఆమె జపమాల పునీత బెర్నెత్తు ప్రార్థించింది. అదిగాక మనం కూడా జపమాల ప్రార్థించాలి. మాటికి ప్రతిసారి ఆమె ప్రత్యక్షమైతే జపమాల ప్రార్థించాలని ఆమె చెప్పుతున్నది. ఎందుకంటే అది ఎంతో శక్తిగల ప్రార్థన. దాని వలన అద్భుతాలు జరుగుతాయి. దాని వలన సైతాను ఓడిపోతాడు. అందుకని ఇప్పుడు ప్రతిరోజు ఇక్కడ జపమాల జరుగుతుంది. ఉదయం సాయంకాలము జపమాల జరుగుతుంది. అదిగాక ముఖ్యంగా అది మొదటి శనివారము, మరుసటి ఆదివారము ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతాయి. అన్ని విధాల స్వస్థత ప్రార్థనలు కూడా జరుగుతాయి. ఎందుకంటే మన అందరికీ స్వస్థత కావాలి. అది ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా. దేవమాత ఆమె తన తల్లి ప్రేమతో, విశ్వాసంతో వచ్చి తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఎంతో ఆదుకుంటారు. అందుకని ప్రియమైన సహోదరి సహోదరుల ఆఖరి మాట ఇదే, ఈ ప్రభు వెలుగు కనబడాలంటే మీరు అందరూ రావాలి. మీరు మాత్రమే కాదు, ప్రజలు గుంపులుగా దేవమాత దగ్గరికి రావాలి. నా దగ్గరికి కాదు, దేవమాత దగ్గరికి. ఆమె ఆ స్వరూపము దేవమాత ఉన్నట్టు ఒక సూచన. అది ఒకటి స్వరూపం, కానీ దేవమాత ఇక్కడ ఉన్నట్టు అది ఒక సూచన. మనము వస్తే దేవమాత మనల్ని చూస్తారు. ఈ స్వరూపం ఏం చూడదు, కానీ దేవమాత, ఇక్కడున్న దేవమాత మనల్ని ఆదుకుంటారు, మనల్ని
అన్ని విధాల కాపాడుతారు. ఆమె ఎన్నో అద్భుతాలు చేస్తారు. ఇది ఒక అద్భుతాల పుణ్యక్షేత్రం అన్నమాట. అందుకోసము మీరందరూ వచ్చినందుకు, దేవమాత వచ్చినందుకు ఆమెకు కూడా అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫాదర్ గారు కొంతమందిని చెప్పడం మర్చిపోయిన వాళ్ళకి, ముఖ్యంగా మరి పూజా ప్రారంభంలో మంచి నృత్యంతో అలరించినటువంటి సెయింట్ జూడ్స్ హై స్కూల్ చిల్డ్రన్ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రత్యేకముగా మరి సిస్టర్ పద్మ గారు అడిగిన వెంటనే వారికి స్కూల్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర ప్రతిష్టోత్సవ నిమిత్తము మనకి వారిని పంపించటము, మంచి నృత్యాన్ని వారికి ప్రాక్టీసించడం జరిగింది కనుక వారికి కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అదేవిధముగా ఈ ఫుడ్ను తయారు చేసినటువంటి వారు, ఈ టెంట్లు వేసినటువంటి వారు, వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇంకా ఎవరినైనా బహుశా మర్చిపోయినట్లయితే దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం. చివరిగా నేను తరచూ చెబుతూ ఉంటాను, మనం ఒక సినిమాని చూసినప్పుడు, ఒక సీరియల్ని చూసినప్పుడు వారిలో ఉన్నటువంటి నటీనటులు, ఇంగ్లీష్లో చెప్పాలంటే యాక్టర్, హీరోయిన్, విలన్, ఇలా చాలామందిని చూస్తూ ఉంటాం. సినిమా బాగుంది అంటాము, అందరం కూడా ఇష్టపడతాం. కానీ దాన్ని అంతా నడిపించేటువంటి ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒకడే ఉంటాడు డైరెక్టర్. ఆ డైరెక్టర్కి ఎక్కడ ఏది పెట్టాలి, ఎక్కడ ఎలా చేయాలనేది చాలా బాగా తెలుసు. మరి ఇంతటి సువార్త ప్రబోధక మేరీ మాత ప్రతిష్టోత్సవానికి మరి ధనం లేకపోయినప్పటికీ కూడా మరి హైదరాబాద్ అగ్రమేత్రానులు గారి యొక్క మరి సహాయంతో, ఇంకా ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి వారి యొక్క ఆర్థిక సహాయాన్ని వస్తుపరంగా ధనపరంగా ఇచ్చినటువంటి అందరికీ మరి ఆయన అందరి వద్దకు వెళ్ళి అందరినీ అడిగి తీసుకుని వచ్చి ఇంత పెద్దటి మరి నిర్మాణాన్ని చేపట్టారు. మరి వారెవరో మీకు తెలుసు ఇప్పుడు. కాబట్టి మరి మన ప్రియతమ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ గ్రీన్వే గారిని పీఠం ముందుకు రమ్మని మనందరం కూడా చప్పట్లతో ఆహ్వానించుదాము. ఇప్పుడు మన అగ్రమేత్రానులు కార్డినల్ పోల్ అంతోని గారు ఒక షాల్తో, ఒక బొకేతో వారిని సత్కరిస్తారు. అందరం కూడా చప్పట్లతో అభినందించుదాం. ఫాదర్ గ్రీన్వే గారు చాలా కష్టపడి 2 సంవత్సరాలు కష్టపడి ఈ యొక్క నిర్మాణాన్ని చేపట్టారు. కాబట్టి ఇప్పుడు ఫాదర్ థామస్ గారిని, మా రీజనల్ రిప్రజెంటేటివ్ ఫాదర్ థామస్ గారిని కూడా వచ్చి ముందుకు, ఫాదర్ దేవదాస్ గారు వైస్ రీజనల్ రిప్రజెంటేటివ్ గారు ఇద్దరు కూడా వచ్చి ఫాదర్ గ్రీన్వే గారిని షాల్తో సత్కరిస్తారు. ఇప్పుడు మన ఫాదర్ డెన్నిస్ ఫాదర్ గారు కూడా వచ్చి ఫాదర్ గ్రీన్వే గారిని షాల్తో సత్కరిస్తారు. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండురుగాక. మీ శిరములను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుపై ప్రార్థించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత జన్మించిన దైవ కుమారుడు కనికరముతో మానవాళిని రక్షించను. ఆయన మిమ్ము అపార సంపదలతో నింపునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తను పొందర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును, భద్రతను గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడుకొని వెళ్ళుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
స్తుతించగా పరలోక దూతలు నిన్ను పొగడగా దరయందు జనులు స్తుతించగా మనుజాలి అంతటిలో మాన్యురాలవు మనుజాలి అంతటిలో మాన్యురాలవు మార్గము చూపిడి దేవమాతవు మార్గము చూపిడి దేవమాతవు అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం సద్గుణ రాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం